హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ ద్వారా మనం సాఫ్ట్వేర్ కోర్సెస్ని తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ చాలా ఈజీగా అందిస్తూ ఉంటామండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చి ఎవరైతే సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్నారో, ఓకే, లేదు ఎవరైతే కోర్సెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి ఎంట్రీ లెవెల్ వాళ్ళ కోసం నేను డెడికేటెడ్గా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో చివరిదాకా చూడండి. ఎవరైతే ప్రజెంట్ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవుతున్నారో, లేకపోతే ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఎందుకు అంటే ఏదైనా సరే ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే స్టార్టింగ్ మనం నేర్చుకోవాల్సినది మస్ట్ అండ్ షుడ్గా సి ప్రోగ్రామింగ్. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ అన్నది మస్ట్గా ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా జావా ఆర్ పైథాన్తో వెళ్ళిపోకూడదు. ఎందుకు అంటే మ్యాక్సిమం కోర్సెస్ అనేవి క్రియేట్ చేస్తున్నప్పుడు, జావా కానీ పైథాన్ కానీ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ ఇన్స్ట్రక్టర్స్ మైండ్లో ఏముంటుందంటే ఆల్రెడీ వీళ్ళు కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తోనే వచ్చారు అనే ఉద్దేశంతో కొన్ని స్కిప్ చేసేస్తూ, ఓకే, డైరెక్ట్గా ఆ జావా ఆర్ పైథాన్ కాన్సెప్ట్స్ని టీచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో లేదు ఎవరైతే ఇంకా దాన్ని కూడా కవర్ చేస్తూ వచ్చిన వ్యక్తి జీరో నాలెడ్జ్డ్ కాబట్టి నేను ఇంకా ప్రతిదీ చెప్పాలి, సి కూడా రాకుండా వచ్చారు అనే ఉద్దేశంతో ఎవరైనా డెడికేటెడ్గా ట్యుటోరియల్స్ క్రియేట్ చేస్తే అప్పుడు మీరు సి నేర్చుకోకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ సో అప్పుడు కూడా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మీరు మిస్ అయిపోతారనమాట. సి లాంగ్వేజ్లో మనకి పాయింటర్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండవు. ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్తో మనం మెమరీ మేనేజ్మెంట్ లాంటి కాన్సెప్ట్స్ని చాలా డీప్ లెవెల్లో నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? సో కాబట్టి మీకు ఏమి అవకాశం ఉన్నా కూడా ఫస్ట్ స్టెప్ అనేది సి ప్రోగ్రామింగ్తో వేయడం అనేది చాలా సజెస్టబుల్ అండి. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ అనేది మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్, ఓకే, సో కోడింగ్ స్కిల్స్లో స్ట్రాంగ్ బేస్ని మీకు క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు సి ప్రోగ్రామింగ్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ తర్వాత ఎటువంటి లాంగ్వేజ్నైనా మీరు చాలా ఈజీగా నేర్చుకోగలరు అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో మరి అటువంటి సి ప్రోగ్రామింగ్లో ఏమేమి టాపిక్స్ మనం కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోవాలి, కంపల్సరిగా నేర్చుకోవాలి అండ్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే టాపిక్స్ని నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ఓకే, సో మీరు ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం రీసెంట్గా స్టార్ట్ చేసినా, లేదు మీరు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నా, ఓకే, సో ఏ టాపిక్స్ అయితే మస్ట్గా నేర్చుకోవాలో ఆ టాపిక్స్ నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను అనమాట. ఓకే, సో మీరు నేర్చుకుంటున్నప్పుడు ఈ టాపిక్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా ఇవి నేర్చుకుంటేనే మీరు కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో అందులో ఫస్ట్ది వచ్చి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఫస్ట్ది వచ్చి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేయాలంటే ఆ వేరియబుల్స్, డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి, బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనకు కంపల్సరీ తెలియాలి. ఓకే, సో వేరియబుల్ అంటే అదేదో జస్ట్ ఒక టెక్స్ట్ అన్నట్టుగా కాకుండా దాని డీప్ మీనింగ్ కూడా మీరు తెలుసుకోవాలి. వేరియబుల్ అంటే అది మెమరీకి సంబంధించినది. ఓకే, సో మెమరీలో మన వాల్యూస్ స్టోర్ చేస్తున్నప్పుడు ఆ మెమరీ లొకేషన్స్కి మనం నేమ్స్ పెట్టుకుంటాము. ఆ నేమ్సే ఈ వేరియబుల్స్. ఆ లెవెల్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? సో అలాగే డేటా టైప్స్ అంటే ఏంటి, ఏమేం డేటా టైప్స్ ఉంటాయి, వాటికి లిమిట్స్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా అది ఎందుకు నేర్చుకుంటున్నాము అనే క్లారిటీతో ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? రైట్. సో అలా మీరు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ బాగా నేర్చుకుంటే వాటి మీద చిన్న ప్రోగ్రామ్స్, ఎడిషను, సబ్ట్రాక్షను, ఇలా చిన్న ప్రోగ్రామ్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సింది కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మిగతా కోర్సెస్లో ఇవన్నీ చెప్పరా అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చెప్తారు. కాకపోతే నేను ఇక్కడ స్ట్రెస్
చేసి మీకు ఎందుకు ఇవి మాట్లాడుతున్నానంటే కేవలం అది ఏదో ఒక థియరీ కాన్సెప్ట్ లాగా నేర్చుకోవద్దు. ఇక్కడ మెన్షన్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక్కొక్క దాని మీద మినిమం 5 to 10 ప్రోగ్రామ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఓన్గా. అప్పుడే మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఏంటో, దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటో అర్థమవుతుంది, లాంగ్ టైం గుర్తుంటుంది, మీకు ఆ కాన్సెప్ట్ తాలూకా సిగ్నిఫికెన్స్ అనేది అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మనం ఇక్కడ నుండి నెక్స్ట్ లెవెల్లో ఏ ప్రోగ్రామ్స్ రాసినా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి లాస్ట్ వరకు మనతో ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఏవైతే సెలక్షన్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇటరేషన్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్ కావచ్చు, జంప్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటిని యూజ్ చేసే మనం ఎటువంటి ప్రోగ్రామ్ అయినా రాస్తాం. కాబట్టి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఓకే, సో మీరు మన వెబ్సైట్లో కోర్స్ నేర్చుకున్నా లేకపోతే బయట ఎక్కడ నేర్చుకున్నా నో ప్రాబ్లం. కానీ మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫ్రీ లైవ్ కోడింగ్ అని చెప్పి ఒక 13 సెషన్స్ వరకు మనం ఫ్రీ కోడింగ్ సెషన్స్ చేసాము. అవి అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు బయట ఎక్కడ నేర్చుకుంటున్నా నో ప్రాబ్లం, ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీలో ఉండేటటువంటి ఆ కోడింగ్ స్కిల్స్ని చాలా చాలా పెంచుతాయి. మీ చేత ఓన్గా కోడింగ్ అనేది రాయిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్స్ ఓన్లీ. ఓకే, సో ఫంక్షన్ అనేది ఎందుకు మనం క్రియేట్ చేస్తాం, దాని యొక్క మీనింగ్ ఏంటి, అసలు దాని అవసరం ఏంటి? ఓకే, సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాము, ఇవంతా కూడా మీరు ప్రాక్టికల్గా నేర్చుకోండి. రికర్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నేర్చుకోవాలి. వీలైనంత ప్రాక్టీస్ మీరు చెయ్యాలి. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చి అరేస్ అండి. ఓకే, సో అరేస్ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఓకే, సో చాలా వరకు మనకి ఈ అరేస్ లేకపోతే వాటి మీనింగ్ ఉండేటటువంటి అదర్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా వస్తాయన్నమాట. ఇదే అరేస్ కాన్సెప్ట్ అనేది సిలో ఉంటుంది, జావాలో ఉంటుంది. ఓకే, సో పైథాన్లో అయితే అక్కడ మనం వేరే కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ ఇదే మీనింగ్ ఇంప్లిమెంటేషన్ ఉండేలాగా ఒక టాపిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అరేస్ టైప్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి అసలు దీని తాలూకా అవసరం ఏంటి అనేది మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఒక్క సిలోనే స్పెషల్గా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఈ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే, ఓకే, సో తర్వాత నెక్స్ట్ మీరు జావా పైథాన్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ మీకు క్లాసు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? సో స్ట్రక్చర్స్ అంటే మనకి కాంప్లెక్స్ డేటా టైప్ వాల్యూస్ అన్నింటినీ కలిపి గ్రూప్ చేసి దాన్ని ఒక స్ట్రక్చర్ అంటాము. అసలు దాని అవసరం ఏంటి, ఎందుకు క్రియేట్ చేస్తాము, అది ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు థియరిటికల్గా నేర్చుకుంటే అస్సలు సరిపోదు. కంపల్సరిగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి అని చెప్తున్నా. అర్థమవుతుందా? సో అలాగే పాయింటర్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్. పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి దేనికి మీరు వెళ్ళినా అక్కడ సి ప్రోగ్రామింగ్ మీద క్వశ్చన్ పడింది అంటే కంపల్సరీగా పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ మీద పడుతుంది ఖచ్చితంగా. ఓకే, సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలానే కాదు, మనకి మెమరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇవేంటంటే మనకి అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, జావా కానీ పైథాన్ కానీ, అక్కడ మరి పాయింటర్స్ కాన్సెప్ట్ ఉండదన్నమాట. వాటిలో మెమరీ మేనేజ్మెంట్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే, సో బట్ సిలో మాత్రమే మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక్కడ మనం మెమరీని ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మెమరీని మనం మేనేజ్ చేయొచ్చు. అప్పుడు మనకి వెరీ క్లియర్గా మెమరీ ఎలా వర్క్ అవుతుంది అనేది, ఆ మెమరీ మేనేజ్మెంట్ టాపిక్స్ డీప్ లెవెల్లో మనం నేర్చుకునే అవకాశం ఒక సిలోనే ఉంటుందన్నమాట. కాబట్టి పాయింటర్స్ కాన్సెప్ట్ చాలా బాగా నేర్చుకోవాలి. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎలా చేయాలి, పాయింటర్స్ ఎలా యూజ్ చేయాలి, చాలా చాలా బాగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ
ఏవైతే చెప్పానో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్స్ అయితే కేవలం థియరీ లాగా నేర్చుకోవద్దు. వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద అట్లీస్ట్ 4-5 ప్రాబ్లమ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో మీరు ఈ లెవెల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో మీ డెవలప్మెంట్ కెరియర్ అనేది అంత ఈజీ అవుతుంది. అర్థం చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ కదా. సో చాలా మంచి స్టెప్ పడాలి ఇక్కడ, చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అవ్వాలి ఇక్కడ. ఆ ఉద్దేశం మీద చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మీరు మన దగ్గర నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోండి, బట్ ఈ టాపిక్స్ అయితే మాత్రం చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో మీరు గనక ఇంకా నేర్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటే కనుక ఒకసారి మన వెబ్సైట్ చూడండి, teluguwebguru.in. ఓకే, అందులో మీరు సి ప్రోగ్రామింగ్ కోర్స్ని ఓపెన్ చేస్తే అక్కడ మన దగ్గర సిలబస్ ఏమేమి ఉంది అనేది మనం ఇచ్చాము. దాంతోపాటు ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ మనం ఫ్రీగానే ఉంచాం. ఓకే, సో మీరు డెమో చూడొచ్చు, మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు ఎక్కడైనా నేర్చుకుంటున్నారు అంటే ఫైన్, ఈ టాపిక్స్ అయితే కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోండి అని చెప్తున్నాను. సో ప్రతి ఫ్రెషర్ లెవెల్ వాళ్ళకి, సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్న ప్రతి ఫ్రెషర్ లెవెల్ వాళ్ళకి అండ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఇంట్రెస్ట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇది కేవలం సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళనే కాదు, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో మన లెర్నర్స్లో మనం చూసుకుంటే చాలా ప్రౌడ్గా చెప్పగలము, అబోవ్ 50 ఏజ్ ఉండే వాళ్ళు 70 to 80 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. ఓకే, సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ప్యాషన్ ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అంటే. కాబట్టి అబౌవ్ 50 ఏజ్ ఉండే వాళ్ళు ఇప్పటికీ మన దగ్గర అన్ని కోర్సెస్ నేర్చుకొని జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, సి, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకే, సో దానికి మనలాంటి వాళ్ళం చాలా ఇన్స్పైర్ ఫీల్ అవ్వాలి వాళ్ళ నుండి. ఓకే, సో కాబట్టి మీరు కేవలం సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకే కాదు, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. కంపల్సరీగా వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మన వెబ్సైట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.